బుజ్జిని, పాపని తీసుకొని కేశవ గుడికి వస్తూ ఉంటాడు. ఇంతలో ఒక దగ్గర కూర్చొని "బుజ్జి నీకో విషయం చెప్పాలి నేను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే "ఏంటి నాన్న చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ "నేను కొన్ని రోజుల పాటు బయట ఊరు వెళ్ళాల్సి ఉంది. అందుకే నేను బయటకు వెళ్తున్నాను. నువ్వు, చెల్లి జాగ్రత్తగా ఉండండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే "ఎన్ని రోజులు పడుతుంది? ఎప్పటికి వస్తావు నాన్న" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే "నేను రావడానికి కాస్త ఎక్కువ టైమే పట్టొచ్చు. కానీ నువ్వు చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు చెల్లి, చెల్లికి నువ్వు ఎప్పుడూ ఒకలాగానే ఉండాలి. మీ ఇద్దరూ చాలా ఆనందంగా ఉండాలి. ఎవరు ఏమన్నా సరే నువ్వు చెల్లిని మాత్రం వదిలిపెట్టకు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే "సరే నాన్న మీరు చెప్పినట్లే చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే బుజ్జికి ముద్దు పెట్టి, అలాగే అక్కడ ఉన్న పాపకు కూడా ముద్దు పెడుతూ ఉంటాడు. "మీ ఇద్దరూ ఎప్పుడూ ఒకటిలాగానే ఉండాలి. ఎవరు ఎన్నన్నా ఏమన్నా సరే నువ్వు చెల్లిని మాత్రం వదిలిపెట్టకు. చెల్లిని క్షేమంగా చూసుకో" అని చెప్పేసైతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ వాళ్ళ భార్య చేసిన అవమానాలకి, ఈ ఊర్లో ఉన్న వాళ్ళు చేసిన అవమానాన్ని చాలా తట్టుకుంటూ, బాధపడుతూ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.